తిరుమల తిరుపతి కొండపైన ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని చూడడానికి ప్రతి ఒక్కరూ వెళ్ళాలనుకునేటటువంటి ప్రదేశం అనమాట. టీటీడీ చేతిలో ఉన్నటువంటి ఈ తిరుమల దేవస్థానంలో చాలా స్కామ్ జరిగిందని చెప్పి రీసెంట్గా ఓ 24 అవర్స్ నుంచి ఒక వార్త వైరల్ అవుతోంది. సో ఇందులో తిరుమల వెంకన్న స్వామి ప్రసాదంగా మనకి ఇచ్చేటటువంటి లడ్డు ఏదైతే ఉందో, సో ఈ లడ్డులో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు మిక్స్ అయి ఉంది అనేటటువంటి విషయాన్ని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు ఎక్కడ ఉంది అని ప్రూవ్ చేయడానికి కొన్ని ప్లేసెస్ నుంచి రిపోర్ట్స్ కూడా తీసుకొచ్చి చూపించడం జరిగింది. ఎందుకంటే జస్ట్ మాట చెప్తే నమ్మరు కాబట్టి. సో అసలు ఈ తిరుపతి దేవస్థానంలో ఈ లడ్డులో ఈ విధంగా జంతువుల కొవ్వు అనేది మిక్స్ అయ్యిందా, అసలు దీని వెనుకున్నటువంటి అసలు కారణాలు ఏంటి? సో సుమారు ఒక 5 ఏళ్ల నుంచి ఈ పని అనేది స్టార్ట్ అయిందని చెప్పి ఒక వార్త అయితే స్ప్రెడ్ అవుతోంది. సో అసలు పూర్తిగా ఈ తిరుమల లడ్డు స్కామ్ వెనుకున్నటువంటి విషయాలు ఏంటన్న విషయాన్ని మనం జస్ట్ సబ్స్క్రైబర్స్ వర్షన్స్ నుంచి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. సో మిస్ అవ్వకుండా వీడియో మొత్తాన్ని ఫుల్గా చూడడానికి ప్రయత్నించండి. నేను మీ శివ, వెల్కమ్ టు సాస్ టీవీ. సాధారణంగా మనం కానీ చూసుకున్నట్లయితే ఏ పార్టీ అయినా సరే గవర్నమెంట్ మారిన తర్వాత వేరే గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వేరే వాళ్ళ మీద, సో వీళ్ళు పాత టైంలో అంటే గవర్నమెంట్ రూల్ చేసిన టైంలో ఉంటారు కదా, ఆ టైంలో పరిపాలించినటువంటి ప్రదేశాలు కానీ లేదంటే చేసినటువంటి పనుల మీద కానీ ఈ విధంగా స్కామ్ జరిగినాయి, ఈ విధంగా తక్కువ డబ్బులతో క్వాలిటీ లేనటువంటి పనులు చేశారని చెప్పి ఈ విధంగా ప్రతి గవర్నమెంట్ చెప్పడం కామన్. సో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఇష్యూ బాగా వైరల్ అవుతోంది. అది కూడా ఏదో చిన్న ఇష్యూ అయినా కూడా కొంచెం హైప్ చేస్తారు. బట్ ఇది ఒక మతానికి సంబంధించి, ముఖ్యంగా చెప్పాలంటే దైవ భక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ యొక్క విషయం అయితే బయటకు రావడం జరిగింది. ఇది అంత ఈజీగా బయట చెప్పే విషయం కూడా కాదు. ఇన్ కేస్ ఇటువంటి ఒక విషయాన్ని బయటకి చెప్పాలన్నా సరే 10 కోణాల్లో ఆలోచించాలన్నమాట. సో అన్ని రకాలుగా ఆలోచించి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ప్రస్తుత ఏపీ సీఎం అనేటువంటి నారా చంద్రబాబు నాయుడు జస్ట్ ఒక 24 అవర్స్ బ్యాక్ ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో తిరుపతిలో పైన ఉన్నటువంటి తిరుమల కొండలో ఉన్న తిరుమల వెంకన్న స్వామి ప్రసాదంగా ఇచ్చేటటువంటి లడ్డులో నేతికి బదులు అంటే నెయ్యికి బదులు ఘీకి బదులు ఆవు కొవ్వు ఏదైతే ఉందో, సో ఆవు కొవ్వుని, పంది కొవ్వుని, అలానే ఫిష్ ఆయిల్స్ అంటారు కదా, చేపల ద్వారా వచ్చేటటువంటి ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మిక్స్ చేసి గత 5 సంవత్సరాలుగా లడ్లు చేసి జనాలకి ప్రసాదంగా పంచుతున్నారు. బికాస్ ఆఫ్ ఇక్కడ అంటే నెయ్యికి పెట్టేటటువంటి డబ్బు ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు తగ్గించుకోవడానికి ఈ విధంగా పెడుతున్నారని చెప్పడం జరిగింది. సో దీన్ని నార్మల్గా ఏంటంటే పొట్టు అంటాం అనమాట. ఈ తిరుమలలో ఏంటంటే ఈ లడ్డు తయారు చేసినటువంటి ప్రదేశంలో ఏదైనా ఉందో సో దాన్ని పొట్టు అంటాం. సుమారు ఒక రోజుకి కొన్ని వేల మంది కాదు, సమ్టైమ్స్ అయితే ఒక రోజు కొంత లక్షల మంది దైవ దర్శనం చేసుకుంటారు. సో వీళ్ళందరి కోసం సుమారు అక్కడ తక్కువ యావరేజ్గా ఒక రోజుకి 3 లక్షల లడ్లు అనేవి అయితే తయారవుతాయన్నమాట ఈ తిరుమల పొట్టు అనేటటువంటి ప్రదేశంలో. సో ఇక్కడ ఏంటంటే ఒక 4 బెల్ట్లా ఉండే ఒక మిషన్ టైప్ అనమాట. సుమారు 1615లో మొదలైనటువంటి ఈ లడ్డు ప్రసాదం స్టిల్ నౌ 2024 వరకు కూడాను ఈ లడ్డే తిరుమల వెంకన్న ఇష్ట ప్రసాదంగా మనందరికీ కూడా పంపిణీ చేయబడుతుంది. సో సుమారు 300 సంవత్సరాలు, సుమారు 300 నుంచి 400 సంవత్సరాలుగా ఈ లడ్డు అనేది ప్రసాదంగా వస్తున్నప్పటికీ ఎప్పుడు కూడా ఈ లడ్డుకు సంబంధించి ఎప్పుడు కంప్లైంట్ రాలేదు. బట్ గత 5 సంవత్సరాలుగా మనం చూసుకున్నట్లయితే తిన్న కొందరు వచ్చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అనమాట రెగ్యులర్గా. సో ఈ లడ్డు తింటున్నప్పుడు ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది, ఒకప్పుడు ఉన్నంత క్వాలిటీ లేదు, ఒకప్పుడు ఉన్నంత క్వాంటిటీ కూడా లేదు. సో ఒకప్పుడు లడ్డు ఏంటంటే సుమారు ఒక 250 గ్రామ్స్ అలా ఉండేదన్నమాట, లేదా అట్లీస్ట్ 160 to 250 గ్రామ్స్ ఈ లెవెల్లో ఉండేదన్నమాట లడ్డు. అండ్ కొన్ని టైమ్స్లో ఏంటంటే 75 గ్రామ్స్ ఈ విధంగా కూడా లడ్డు అనేది డిఫరెంట్ సైజ్, అంటే కళ్యాణం లడ్డు అని చెప్పేసి లేదా నార్మల్ ప్రసాదం లడ్డు అని చెప్పి ఈ విధంగా లడ్లు అనేవి ఇస్తూ ఉండేవాళ్ళు. నార్మల్గా ఈ లడ్డులో వాడేటటువంటి పదార్థాలు ఏంటంటే శనగపిండి వాడతారు, అండ్ దాంతోపాటు జీడిపప్పు, నెయ్యి, ఎండు ద్రాక్ష, అండ్ అంతేకాకుండా కాస్త స్మెల్ రావడానికి యాలకులు. కేవలం ఈ 5 పదార్థాలు మాత్రమే తిరుమలలో ఉండేటటువంటి లడ్డు ప్రసాదంలో ఉండేటటువంటి ఐటమ్స్ అనమాట. సో ఇందులో మనకి నెయ్యి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒకప్పుడే సుమారు ఒక 2 ఏళ్ల క్రితం కూడా దీనికి సంబంధించి కాంట్రవర్సీస్ వచ్చాయి. సో వేరే వాళ్ళ దగ్గర నుంచి నెయ్యిని తీసుకొస్తున్నారు అప్పుడు ఉన్నటువంటి మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అని. బట్ అప్పటికి దాన్ని ఎవరు పట్టించుకోలేదు. సో గవర్నమెంట్ మారిన తర్వాత రీసెంట్గా ఈ మధ్య విజయవాడకి సంబంధించినటువంటి వరదలు కాస్త తగ్గి మొత్తానికి జనాలందరూ కూడా కోలుకుంటున్నటువంటి సమయంలో ఈ విధంగా లడ్డుకు సంబంధించినటువంటి ఒక వార్త వైరల్ అవడంతో జనాలందరికీ మెంటలకి పోతున్నారు అనమాట. అంటే ఏదైనా ఒక ఇష్యూ తగ్గింది అబ్బా అనుకునే లోపల వెంటనే ఒక ఇష్యూ అయితే బయటపడుతుంది. సో ఇంతకు ముందు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో సో ఆ టైంలో వాళ్ళు హయాంలో ఉన్నప్పుడు ఈ తిరుమల టీటీడీకి సంబంధించినటువంటి పర్సన్ని మెయిన్గా చైర్మన్గా పెట్టారు. సో అతను చేసినటువంటి ఈ పని ఏదైతే ఉందో సో అతను ఈ లడ్డులో నెయ్యికి బదులుగా ఆవు కొవ్వుని, పంది కొవ్వుని, అలానే చేపల నుంచి వచ్చే ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పామ్ ఆయిల్తో మిక్స్ చేసి ఈ లడ్డుని తయారు చేసేవాళ్ళు. సో నెయ్యికి బదులుగా ఇందులో కల్తీ చేసి ఈ విధంగా జనాల ప్రాణాలతో ఆడుకున్నారు. ముఖ్యంగా జనాల ప్రాణాలు అనే కంటే భక్తుల యొక్క
ఆధ్యాత్మికతని దెబ్బతీసే విధంగా, మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ విధమైనటువంటి పని చేశారని చెప్పింది. సో మొత్తానికి మాట చెప్తే సరిపోదు కదా. సో అందువల్ల ఏంటంటే కొన్ని ల్యాబ్స్కి పంపించి, సుమారు ఇది ఇక్కడ ఆంధ్రలో జరుగుంటే స్కామ్ అని చెప్తారని గుజరాత్లో ఉన్నటువంటి ఒక ల్యాబ్ ద్వారా కూడా రిపోర్ట్ పంపించడం జరిగింది. సో అక్కడ నుంచి వాళ్ళు టెస్ట్ చేసి ఒక రిపోర్ట్లో పంపించి ఇందులో పంది కొవ్వు ఉంది, ఆవు కొవ్వు ఉంది, అలానే చేపలకు సంబంధించినటువంటి ఆయిల్ కూడా మిక్స్ అయి ఉందని చెప్పి ఆ రిపోర్ట్స్ రావడం జరిగింది. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం వేయలేదన్నమాట. సో నేషనల్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా వేయడం జరిగింది. సో ఈ విధంగా ఒక పార్టీ ఇంకో పార్టీ మీద దుమ్మెత్తిపోయాలంటే జస్ట్ ఒక చిన్న మాటలతో అయిపోద్ది కానీ, బట్ ఒక ల్యాబ్ రిపోర్ట్ కూడా తప్పని చెప్పడానికి ఛాన్స్ లేదు. సో ఈ విధంగా టీడీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఈ విధంగా టీటీడీలో ఉన్నటువంటి పర్సన్స్ మీద సో వాళ్ళకి నచ్చినటువంటి పర్సన్స్ పెట్టారు కాబట్టి వాళ్ళ ఇష్ట ప్రకారం దోచేసుకున్నారని టీడీపీ ఒక పక్క నుంచి చెప్తోంది. సో అదేవిధంగా అవతల పక్క నుంచి కానీ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సో మీరు ఈ విధంగా అంటే ప్రజల్ని భయపెట్టడానికి ఈ విధంగా ఎంతకైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఆపోజిట్గా మాట్లాడడం జరిగింది. సో ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్లో మనం కానీ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అనేటటువంటి ఒక పార్టీ కూడా కాస్త ఇప్పుడిప్పుడే బలం పుంజుకుంటా ఉంది. సో ఈ గ్యాప్లో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తోందంటే, సో ఇట్లా మీరు చెప్పడం లేదు మేము చేయలేదని వీళ్ళు చెప్పడం కాదు, దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ కమిటీ వేయండి. సో ఆ కమిటీ ఎప్పుడైతే కన్ఫర్మ్ చేస్తుందో సో అప్పుడే దీంట్లో ఉన్నట్టు, సో అనవసరంగా మీరు ఏవేవో మాట్లాడుకోవద్దని కమిటీ పెట్టండి కాంగ్రెస్ పార్టీ చెప్తోందనమాట. బట్ వాట్ ఎవర్ ఏది ఏమైనప్పటికీ ప్రెసెంట్ ఈ విధంగా కలిసి ఉంది అంటే కల్తీ అయ్యింది అని చెప్పడానికి రిపోర్ట్లు ఆల్రెడీ ప్రూఫ్గా ఉన్నప్పటికీ కూడాను ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితికి వచ్చేసింది. జనాలందరూ కూడా కల్తీ జరిగింది అంటున్నారు కానీ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎవరికి కూడా క్లారిటీ లేదనమాట. క్లారిటీ లేకపోవడం వల్ల సో ఎవరు ఎటువంటి యాక్షన్ తీసుకోవాలని కాస్త అయోమయంగా ఉన్నటువంటి పరిస్థితి. బట్ యాక్చువల్గా మనం కానీ చూసుకున్నట్లయితే సో నెయ్యి అనేటటువంటిది కాస్త కాస్ట్లీ. సో ఒక కేజీ నెయ్యి సుమారు మనకి 650, 700, 800 కూడా ఉంటుంది, క్వాలిటీని బట్టి ఉంటుందన్నమాట. ముఖ్యంగా తిరుమలకు వచ్చేటటువంటి నెయ్యి కాబట్టి దీని కాస్ట్ మరింత ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. బట్ వాట్ ఎవర్ ఒక నెయ్యి కొనే రేటు కన్నా ఒక కేజీ నెయ్యితో కంపేర్ చేసుకుంటే ఈ పంది కొవ్వు, ఆవు కొవ్వు ఏదైతే ఉందో అండ్ ఈ ఫిష్ నుంచి వచ్చేటటువంటి ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవే ఎక్కువ కాస్ట్ ఉంటాయి. సో ఇంత ఎక్కువ కాస్ట్ ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు లడ్డూలు అంటే నెయ్యికి బదులుగా వీటిని ఎందుకు యూజ్ చేయాలని క్వశ్చన్ రైజ్ అయింది. సో దానికి వచ్చినటువంటి సమాధానం ఏంటి అంటే వీళ్ళు నాట్ ఓన్లీ ఈ పంది కొవ్వుని మాత్రం మిక్స్ చేయలేదు, వీళ్ళు పామాయిల్ని మిక్స్ చేస్తున్నారు. సో ఈ పామాయిల్ని మిక్స్ చేసినప్పుడు ఆ నెయ్యి స్మెల్ రావాలి, కాస్త ఇది తగలాలి మనకి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ కొవ్వుని మిక్స్ చేయాలి. సో ఒక లీటర్ పామాయిల్లో మనం కానీ చూసుకున్నట్లయితే కనీసం ఒక 30 నుంచి 50 గ్రాముల కొవ్వు కలిపితే చాలు అదొక నెయ్యి లాంటి ఒక వర్షన్లోకి వస్తుందన్నమాట, ఒక సాలిడ్గా వస్తుందన్నమాట. సో అందువల్ల వీరు తక్కువ మోతాదులో ఈ పంది కొవ్వుని అండ్ అలానే ఆవు కొవ్వుని అలానే ఫిష్ నుంచి వచ్చేటటువంటి ఆయిల్స్ని ఈ పామాయిల్లో మిక్స్ చేసి అక్కడ ఉన్నటువంటి పొట్టు అనేటటువంటి ప్లేస్లో సుమారు ఒక రోజుకి 620 మంది, అదే దీంట్లో కాంట్రాక్టర్స్ కావచ్చు లేదంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ఎవరో ఒకరు, మొత్తం మీద ఒక రోజుకి 620 మంది ఉద్యోగులు అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ ద్వారా ఈ 3 లక్షల లడ్లు రోజు ప్రసాదంగా బయటకు వస్తున్నాయి. సో ఈ విధంగా ప్రసాదంగా పంచేటటువంటి లడ్డులో ఇంత స్కామ్ చేయడానికి గల కారణం ఏంటి? సో ఇంత పని చేసిందని చెప్పి పాత గవర్నమెంట్ మీద ప్రెసెంట్ వచ్చినటువంటి గవర్నమెంట్ ఈ విధంగా చెప్తోంది. సో కొంతమందికి డౌట్ రావచ్చు, సో ఎందుకు టీటీడీ అనేది ఒక సపరేట్ కదా, అదొక దేవస్థానం సంబంధించింది, దీంట్లో ఎందుకు గవర్నమెంట్ ఇంక్లూడ్ అవుతుంది? సో ఏదైనా ఒక టెంపుల్ ఇష్యూ వచ్చిందంటే ఆ టెంపుల్ వాళ్ళు చూసుకుంటారు, సో దేవాదాయం సంబంధించిన వాళ్ళు చూసుకుంటారు కదా, వీళ్ళకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే సో ఈ టీటీడీలో ఏంటంటే నార్మల్గా ఏ గవర్నమెంట్ అయితే వస్తుందో ఆ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక పర్సన్ అక్కడ చైర్మన్గా అయితే నియమిస్తారనమాట. సో ఈ 5 ఏళ్ళలో లేదా సంథింగ్ 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఎన్ని సంవత్సరాలు ఉంటే సో వీళ్ళకి నచ్చినటువంటి గవర్నమెంట్కి నచ్చినటువంటి పర్సన్ అక్కడ ఉంటారనమాట. సో ఆ టెంపుల్కి సంబంధించినటువంటి ఆదాయం కావచ్చు, అక్కడ జరగాల్సినటువంటి పనులు కావచ్చు, సో అక్కడికి ఎవరైనా సరే పెద్దవాళ్ళు లైక్ పిఎం కానీ రాష్ట్రపతి కానీ సంథింగ్ వీళ్ళు ఎవరైనా సరే వస్తున్నా సరే ఈ గవర్నమెంట్ చూసుకోవాలన్నమాట వాళ్ళు బాగోగులని. సో అందువల్ల ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక పర్సనే ఉంటారు. సో లాస్ట్ 2019 to 2024 వరకు మనం కానీ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక పర్సన్ని చైర్మన్గా పెట్టడం జరిగింది. సో ఆ చైర్మన్ పదవి కాలంలోనే ఈ విధంగా చాలా తప్పులు దొరికాయని చెప్పి ప్రెసెంట్ అయితే వాదాలు అయితే వినిపిస్తున్నాయి అనమాట. సో ఇండియా వైడ్గా మనం కానీ చూసుకున్నట్లయితే తిరుమల అనేది ఒక మంచి పుణ్యక్షేత్రం అనమాట. ఎక్కడెక్కడ నుంచో ఫారినర్స్ నుంచి కూడా వస్తూ ఉంటారనమాట ఫారినర్స్. సో అంత విశిష్టత కలిగినటువంటి మన తిరుమలలో ప్రెసెంట్ ఈ విధంగా ప్రసాదంగా దేవుడి ప్రసాదంగా ఇచ్చేటటువంటి లడ్డూలో ఇంతటి స్కామ్ జరిగింది. సో కేవలం డబ్బులు అమాంతంగా మింగేయటానికి ఈ విధంగా ఒక అకృత్యానికి పాల్పడుతున్నారు. ఇట్లా జంతువుల మాంసానికి సంబంధించినవి ఇంకా కొన్ని దగ్గర ఇంకా చాలా రకాల మాంసాలన్నింటినీ సంబంధించినటువంటి ఆయిల్స్ అన్ని కూడా ఇందులో యూజ్ చేశారని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఈ విషయం మీద ఇప్పటికీ చాలా రకాల డిబేట్స్ అయితే నడుస్తూ ఉన్నాయన్నమాట. సో కొందరు ఏంటంటే ఇంకపై తిరుమలకు వెళ్ళి ప్రసాదం తీసుకోవాలంటే ఆలోచించే పరిస్థితి అయితే ఏర్పడింది. సో ఈ గవర్నమెంట్ వచ్చింది కదా, ఈ గవర్నమెంట్ మొత్తం మీద బయట పెట్టింది కదా, సో అందువల్ల ఈ గవర్నమెంట్ హయాంలో మనం లడ్డు తినొచ్చు అని అనుకునే వాళ్ళు కొందరైతే
లేదు ఇంకా ఏ నమ్మకంతో తింటాం, ఇప్పటి వరకు దాని ప్రసాదంగా దాన్ని అసలు ఎవరు కూడా వేలు పెట్టలేరు, దాన్ని ఎవరు కూడా కదలేదు. ఎందుకంటే టీటీడీ అనేది చాలా గట్టిగా ఉన్నటువంటి సంస్థ, చాలా బలమైన సంస్థ, దాంట్లో ఎవరు పడితే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడానికి ఉండదు. అటువంటి సంస్థలోనే ఇటువంటి ఒక వర్క్ జరిగింది అంటే ఇంకా ఏ పుణ్యక్షేత్రం మీద ఎవరికైనా నమ్మకం ఎలా వస్తుంది అనేటువంటి ఇదిలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆధ్యాత్మికంగా దేవుణ్ణి నమ్మేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక క్రిటికల్ సిచ్యువేషన్ అన్నమాట. సో హిందువులు అయితే తిరుమల కదా, సో ఓన్లీ హిందువుల వరకే, ముస్లిమ్స్ మా సంబంధం లేదు అనడానికి లేదనమాట. సో ఈ తిరుమల అనేటటువంటి ప్రదేశానికి ప్రతి ఒక్కరు వస్తారు. సో నాట్ ఓన్లీ ఒక తిరుమల జరిగింది కదా అని పట్టించుకోకుండా ఉండడానికి లేదు, ప్రతి ఒక్కరు దీని మీద పోరాడాలి. సో ముస్లిమ్స్కి మక్కా అయినా కావచ్చు, క్రిస్టియన్స్కి వాటికన్ సిటీ అయినా కావచ్చు, సో వాట్ ఎవర్ ఎవరికి ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని నమ్మకంగా చేసేటటువంటి ఒక పనిని ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ అని అయితే అనిపించలేదు. సో మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయం మీద, లడ్డూ ప్రసాదం మీద మీ ఒపీనియన్ ఏంటి అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, మరిన్ని అప్డేట్స్ మీకు కావాలంటే మర్చిపోకుండా సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.